హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుష బాబీ. ఈరోజు మా అమ్మగారు చేసిన అటుకుల మరమరాల మిక్చర్ రెసిపీ మీరు కూడా చూసేద్దాం పదండి. ముందుగా మనం ఇంట్లో ఆడించుకున్న అటుకులు ఉంటాయి కదండి, వాటితో అయితేనే మిక్చర్ అనేది టేస్ట్గా అయితే మనకు రెడీ అవ్వబోతుంది. ముందుగా అటుకులను అయితే కొంచెం ఇలాగా ఎండపారలో కొంచెం అలా కాసేపు ఆరబెట్టుకుని ఉంచుకోవాలండి. అటుకులను అయితే కడగకూడదండి, మామూలుగానే ఒక ప్లేట్లో వేసి ఎండలో ఆరబెట్టాలండి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక కడాయిలో నూనె వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుని ఈ అటుకులను అయితే బాగా డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై అంటే మరి బాగా ఎర్రగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అటుకులను అయితే ఇలాగ మనం నూనెలో అయితే వేపుకోవాలండి. ఇది ఆయిల్ని అయితే ఎక్కువ పీలుస్తుంది కదండి, అందుకని ఇలా మనకు చిల్లు గరిటె ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లోని, చిల్లుల గరిటెలో వేసి మనం కొద్దిగా ఆయిల్ కిందకి వచ్చే వరకు అలా ఉంచి తర్వాత ఒక వేరే బౌల్లో వేసుకుంటే, ఇలా వేరే చిల్లులు ఉన్న బౌల్లో వేసుకుంటే ఆయిల్ అన్నది కిందకి దిగిపోయి మన అటుకులు అన్నది డ్రైగా అయితే ఉంటాయండి. తర్వాత వేపిన శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, మరమరాలు కూడా తీసుకోవాలండి. కరివేపాకు, కారం, పసుపు, సాల్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు మనం అటుకులను అయితే వేపి ముందుగా పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా ఆ నూనె లేకుండా ఎలా డ్రైగా అయితే ఉన్నాయో. తర్వాత ప్రాసెస్లో మరమరాలను కూడా వేసుకోవాలండి, వెంటనే వేగిపోతాయండి. ఇలా మరమరాలు వేసిన వెంటనే అయితే బాగా వేగిపోతాయి. దీన్ని కూడా ఈ అటుకుల మిక్చర్లో అయితే మనం డీప్ ఫ్రై చేసుకుని అటుకుల మిక్చర్లో అయితే వేసుకోవాలండి. తర్వాత కరివేపాకును కూడా ఇలా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకొని ఇలాగా ఈ అటుకులు మరమరాలు మిక్చర్లో అయితే వేసుకోవాలి. కరివేపాకు వేస్తున్నప్పుడు ఆ సౌండ్ అయితే మంచి భలే ఉంటుంది కదండి, అందుకే సౌండ్ అయితే నేను ఆన్లో పెట్టాను. తర్వాత వేపిన శనగపప్పు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మన వేపిన అన్నీ ఇలా పెద్ద పెద్ద గిన్నె అయితే తీసుకుని అందులో వరుసగా మనం వేపినన్ని వేసేస్తే సరిపోతుందండి. తర్వాత వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలండి. మనం బయట కొనుక్కొని తెచ్చుకుని కన్నా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మనం ఫ్రెష్ ఆయిల్తో అయితే వేపుకుంటాం కాబట్టి ఎటువంటి అన్హెల్తీగా ఉండదు, హెల్తీగా ఉంటుంది. బయట అయితే డీప్ ఫ్రై చేసి ఆయిల్లో మనకి ఒకటి చేసిన దాంతో మళ్ళీ అలా డీప్ ఫ్రైలు చేస్తూ ఉంటారు కదా, అన్హెల్దీ అయిపోతుందండి. ఇదైతే మనకు ఫ్రెష్ ఆయిల్లో మనం ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక పళ్ళెని తీసుకుని ముందుగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలండి. అంత క్వాంటిటీ వేసేసుకోకూడదు, లైట్గా వేసుకుని తర్వాత మనం లేయర్స్ కింద ఈ వేపినవన్నీ వేసి మళ్ళీ మనం సాల్ట్, కారం అన్నది వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక కంచంలో సాల్ట్, కారం వేసాం కదా, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునే మిశ్రమాన్ని అయితే ఒక లేయర్ కింద వేయాలండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి, ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు అయితే కారం వేస్తున్నాను. మా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎండుమిర్చి మళ్ళీ తీసి పక్కన పెడతారు ఎందుకులే అని నేను ఎండుమిర్చి అయితే వేయలేదండి, ఓన్లీ కారం అయితే వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్లో సాల్ట్ అయితే వేస్తున్నాం కదండి, సాల్ట్, కారం అయితే వేసుకుంటున్నాము. తర్వాత లాస్ట్ని కంప్లీట్గా మనం వేయించుకున్న మిక్చర్ని అయితే వేసేయాలండి. వేసి అటు ఇటు కలుపుతూ మొత్తం అంతా టెక్స్చర్ అంతా స్పైసెస్ అంతా అంటుకుంటుంది కదా, అప్పుడు మనం కొంచెం నోట్లో వేసుకుని చూస్తే సాల్ట్ అయితే తక్కువ అయితే మళ్ళీ చల్లుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ అండి. అలా కూర్చొని చేసుకుంటే మనకు స్నాక్ అనేది రెడీ అయిపోతుంది.
హెల్దీ స్నాక్ అండి. ఫ్రెష్ ఆయిల్తో మన ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట తినే కన్నా ఇదే హెల్దీ అని నేను అనుకుంటాను. మీరు కూడా ఇంట్లో ఇలా ఏమేమి వంటకాలు చేసుకుంటారో, ఏం స్నాక్స్ రెసిపీస్ అన్నది తయారు చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మరింత వీడియోలు పెట్టడానికి నాకు మోటివేషన్గా ఉంటుందండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.